రాష్ట్రాన్ని ఎవరు నాశనం చేశారు, ఎవరు గాడిలో పెట్టారు? 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు పోతూ పోతూ ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే ఉంచారు. అమరావతి పేరుతో వేల కోట్ల భూములు తీసుకున్న అంగుళం అభివృద్ధి చేయలేదు. రాష్ట్రాన్ని దివాలా తీయించారు. కానీ ఇప్పుడు సంపద సృష్టిస్తా అంటున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపద ఎందుకు సృష్టించలేదు? మాయమంత్రాలు ఫలించలేదా? ఓ విధానమంటూ లేకుండా పాలించి ఆరోపణలే ఎజెండాగా ప్రచారం చేస్తున్న కూటమికి కూసాలు కదిలే టైం దగ్గర పడిందా అంటే ఎస్ అంటున్నారు ఫ్యాన్ పార్టీ పొలిటీషియన్స్. ఏపీలో ప్రతిపక్ష కూటమికి ఓ విధానమూ లేదు, నినాదమూ లేదు. ఆరోపణలే ఎజెండా. 2014 నుంచి 19 మధ్య తాను చేసిందేమీ లేక చంద్రబాబు దుష్ప్రచారం, విధ్వంస పాలన, రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ రోజు పిచ్చిపులి కేకలు. రాష్ట్రాన్ని నాశనం చేశారని బాబు ఆయన బ్యాచ్ అరుస్తారు. ఏం నాశనం చేశారో చెప్పరు. చెప్పే పరిస్థితి కూడా లేదు. బడులను బాగు చేసి విద్యా వ్యవస్థను సంస్కరించడం విధ్వంసమా? నిరుపేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం నాశనం చేయడమా? సాగును బాగు చేసి రైతన్నకు భరోసా ఇవ్వడం రాష్ట్రాన్ని దెబ్బతీయడమా? సంక్షేమంతో పేదలందరినీ ఆదుకోవడం, గ్రామాలకు కొత్త కళ తేవడం తప్ప పోర్టులు, హార్బర్లు, భారీ పరిశ్రమలతో పురోగమనం కనిపించడం లేదా? 5 ఏళ్లలో దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎవరికైనా ఉందా? ఇవన్నీ తెలిసే తన హామీలను నమ్మడం లేదని గ్రహించి బాబు తిట్టడం, ప్రభుత్వాన్ని దూషించడమే పనిగా పనికిమాలిన ఎత్తుగడలు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం చెల్లని పరిస్థితి. 2014లో 650కి పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక 10% హామీలు కూడా నెరవేర్చలేదు. కనీసం మేనిఫెస్టోలో పెట్టిన హామీలు బాబుకు గుర్తున్నాయో లేదో. ఎందుకంటే ఆ దోపిడీ చేసింది దాచుకోవడంలో బిజీ అయ్యి ఇచ్చిన హామీలనే మర్చిపోయింది బాబు కాదా? 2014లో అధికారం చేపట్టిన బాబు 2019 మే 29 నాటికి రాష్ట్రాన్ని దివాళా తీయించాడు. ప్రభుత్వ ఖజానాలో కేవలం 100 కోట్లే ఉన్నాయని బాబు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్వయంగా చెప్పారు. సంపద సృష్టిస్తారనే రోడ్డెక్కి పిచ్చి అరుపులు అరిసే బాబు రాష్ట్రాన్ని ఎలా దివాలా తీయించాడో అందరికీ తెలుసు. 3 సార్లు ముఖ్యమంత్రి అయినా సంపద ఎందుకు సృష్టించలేకపోయాడు? ఇరిగేషన్ మీద 68,000 కోట్లు ఖర్చు పెట్టాననే బాబు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. కమిషన్ల రూపంలో 1000 కోట్లు దండుకున్నాడు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును కమిషన్ల కోసం రాష్ట్రం నిర్మిస్తుందని తీసుకొని ఏటీఎంలా వాడుకున్నాడు బాబు. 87,612 కోట్లు రైతు భరోసా చేస్తానని చంద్రబాబు మాట తప్పారు. 14,205 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చేయకుండా ఆడపడుచులను నిలువునా ముంచాడు. బీసీ సప్లాన్ కింద ఏడాదికి 10,000 కోట్లు, 10 ఏళ్లలో 50,000 కోట్లు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చంద్రబాబు బడుగు బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచాడు. అర్హులందరికీ 3 సెంట్లు స్థలం ఇస్తానన్నాడు. ఒక్క పేదవాడికి కూడా సెంటు స్థలం ఇవ్వలేదు బాబు. చేనేత రుణాలు మాఫీ చేస్తానని మాఫీ చేయకుండా మోసం చేశాడు చంద్రబాబు. 2019 మే 30న అధికారం చేపట్టిన జగన్ మేనిఫెస్టోలో 99% హామీలు నెరవేర్చాడు. 2.70 లక్షల కోట్లు నేరుగా అర్హుల ఖాతాల్లో జమ చేశారు జగన్. 2014 నుంచి 19 మధ్య అప్పులు 169% పెరిగితే 2019 నుంచి 24 మధ్య అప్పులు 58%కి తగ్గించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇచ్చారు సీఎం జగన్. నాన్ డీబీటీ రూపంలో 1.79 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి 4.49 లక్షల కోట్ల దాకా పేదలకు లబ్ధి చేకూర్చారు. రాష్ట్రంలో పేదరికం 2015 నుంచి 16 నాటికి 11.77% ఉండగా 2022 నుంచి 23 నాటికి 4.19%కి తగ్గిందంటే సీఎం జగన్ సంక్షేమ పాలనే కారణం. టీడీపీ పాలనలో కేవలం 32,000 ఉద్యోగాలను మాత్రమే ఇస్తే సీఎం జగన్ 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రం 2018 నుంచి 19 నాటికి 3.2%లో 22వ స్థానంలో ఉండగా 2021 నుంచి 22 నాటికి 12.8% వృద్ధి రేటుతో 3వ స్థానానికి ఎగబాకింది. 2018 నుంచి 19లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,54,031 ఉంటే 2022 నుంచి 23 నాటికి 2,19,518కి పెరిగింది. ఇది సంపద సృష్టించడం కాదా? చంద్రబాబుకు తెలిసింది విజన్ కాదు, ప్రజలను ఏమార్చడం.
ప్రజలను మభ్యపెట్టడం, తాయిలాలు ఇవ్వడం. నా దృష్టిలో చంద్రబాబు నాయకుడే కాదు, చంద్రబాబు ఒక దోపిడీదారుడు, దోపిడీదారుల ముఠాకు నాయకుడు. సీఎం వైఎస్ జగన్ పాలన రాష్ట్రానికి వరం. సీఎం జగన్ను, ఆయన పాలనను కాపాడుకుంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు, పిల్లలకు మంచి భవిష్యత్తు. జగన్ను జైలుకు పంపుతాం, అధికారంలోకి వస్తామని కూటమి నేతలు కోనసీమలో కూడై కూశారు. కానీ వీటికి సమాధానాలు చెప్పగలరా అంటే చెప్పరు, చెప్పలేరు. ఎంతసేపు జగన్ను గద్దె దించుతాం, జైలుకు పంపుతామని చెప్పడమే కానీ మీ హయాంలో ప్రజలకు ఏం చేశారో, ఇప్పుడు ఏం చేస్తారో మాత్రం చెప్పరని వైసీపీ నేతలు కూటమి నేతలను డిటర్జెంట్ సోపులతో బండకేసి ఉతుకుతున్నారు. Please subscribe Dot News.